హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడైతే నేను వర్షం పడింది మాకు 31st ఆ రోజుది వీడియో అయితే ఇప్పుడు వాన వీడియో అయితే పెడుతున్నాను. వరదలు రాకముందు ఇది ఫ్రైడే నైట్ నుండి స్టార్ట్ అయిపోయింది మాకు వాన అనేది. సాటర్డే మార్నింగ్ కల్లా అట్లా ఉండింది. అట్లాగే కొద్దిగా వాటర్ ఉండింది, పోయింది, మళ్ళీ అప్పుడే వాన పడతా ఉండింది. సాటర్డే మార్నింగ్ కూడా వాన పడతానే ఉండింది. సండే మార్నింగ్కి మా ఇంటి దగ్గర అయితే వాటర్ వెళ్ళిపోయినాయి. ఇది మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర వాటర్ అనేది నేను వీడియో తీసి పెట్టామంటే మా అత్త పెట్టింది వీడియో. ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను పెడదామని చెప్పేసేసి. నాకు 2 days బ్యాక్ వచ్చింది వీడియో అనేది. అయితే పెడుతున్నాను ఇప్పుడు ఎడిటింగ్ చేద్దామని చెప్పి ఎడిటింగ్ చేసి పెడుతున్నాను. మొత్తం అందులో సౌండ్ ఎక్కువ ఉండింది, వాన పడతా ఉంది కదా, వాయిస్ ఓవర్ ఏమీ తీయలేదు, నార్మల్గా తీసింది. ఓన్లీ రికార్డింగ్ అదే వీడియో అయితే తీసింది, ఆడియో అయితే ఏమీ లేదు, వాన సౌండ్ తప్పితే. ఇంకా అందుకని చెప్పేసి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. దీంతోపాటు వరదలు వచ్చిన తర్వాత వీడియో అయితే తీయలేకపోయాము, ఎందుకంటే వాళ్ళు రావడమే ప్రాబ్లంగా వచ్చారు. వాటర్ ఎక్కువ అయిపోయి ఒక్కసారిగా వాళ్ళకి తెలియక వాటర్ ఎక్కువ అయిపోయినాయి, అలాగా వచ్చేసారు ఈదుకుంటూ అదే వాటర్లో. అందుకని అప్పుడు తీయడం కుదరలేదు. వాటర్ కొద్దిగా మా ఇంటి దగ్గర తగ్గినాక మేమైతే వెళ్ళి వేరే డాబా ఉంటే ఆ డాబా మీద ఎక్కి వీడియో అనేది తీశాను. అది కూడా పెడతాను నేను వీడియో అనేది. ఇప్పుడైతే ఇది పెడుతున్నాను ప్రస్తుతానికి. ఇది వరదలు రాకముందు, వరద వచ్చినాక మొత్తం చెత్త మొత్తం అటువైపు వచ్చేసింది. చాలా వరకు తడిచిపోయింది, ఇల్లు మొత్తం తడిచిపోయింది, చాలా లాస్ అయిపోయారు. అదే కాక మొత్తం వాటర్, ఆ మెట్లు కూడా ఏం కనిపించలేదు. అవి మొత్తం కలిపితే 4 or 5 ఉన్నాయి మెట్లు. అసలు మేము వెళ్ళినప్పుడు అయితే 2 ఏమో కనిపించినాయి మెట్లు. వరద వచ్చినాక మా ఇంటి దగ్గర తగ్గిపోయినాక వెళ్ళాం మేము మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి. అటు లోతు ఎక్కువ ఉండడం వల్ల వాటర్ అనేవి తగ్గలేదు. అండ్ తర్వాత చూసొద్దాము ఎలా ఉంది ఏంటి ఇల్లు అనేది కూడా చూడాలి కదా అనేసి వెళ్ళాము. ఇంకా వెళ్తే అక్కడ వాటర్ అనేది తగ్గక లోపలికి వెళ్ళడం కుదరలేక మొత్తం చెట్లు అన్నీ కొట్టుకొని వచ్చేసినాయి, చెత్త ఎక్కువ ఉండింది, వెళ్ళడం కుదరలేదు. తర్వాత అలాగే నెమ్మదిగా వెళ్ళి వాటర్ మొత్తం తగ్గినాక తీశారు చెత్త అది అంతా పక్కకి తీసేసేసి, అంటే పక్కకి నెట్టేశారు, వాటర్లో కొట్టుకొని వెళ్ళిపోతాయని చెప్పేసి. ఇప్పుడైతే ఈ వీడియో అనేది పెడుతున్నాను, దీంతో పాటుగా ఆ వీడియో కూడా పెడతాను. ఇది లింక్గా పెడతాను, చూసేవాళ్ళు చూడండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.